హాయ్ ఫ్రెండ్స్, పొద్దుగాలైతే గుడికి పోయించినాం. ఇక నైట్ మా బావ కేక్ తెచ్చిండు. తేయంగానే ఇక నేను ఓపెన్ చేసి ఆడ పెడుతున్నా. ఇక అందరు వచ్చినాక కేక్ కట్ చేద్దాంలే అనుకున్నా. ఇంతలో మా బావ వచ్చిండు. ఇక కేక్ ఎప్పుడు కట్ చేస్తావు, లేట్ అవుతుందని అన్నాడు. ఇంతలో క్యాండిల్ ముట్టిస్తుండు. ఇక మా వాళ్ళు సరదాగా నువ్వు ముట్టిస్తున్నావు ఏందని మా బావని అడుగుతారు. అయితే మా బావ అంటుందిగా ఇప్పుడే పుట్టింది, అందుకని నేను ముట్టిస్తున్నాను మా బావ అంటుండు. ఇక మా వాళ్ళందరూ నాకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఇక మా వాళ్ళందరూ పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తుంటే మా చెల్లెతోటి మా బావ అంటూ నవ్వుకుంటా మీ అక్క ఇప్పుడే పుట్టిందని చెప్తున్నాడు. ఇక కేక్ కట్ చేస్తున్నా. నేను ఇక్కడ నేనైతే కేక్ కట్ చేస్తున్నా. ఇక మా బావ ఎంతసేపు కట్ చేస్తాం అంటుండు. ఆ షాక్ తోటో రావట్లేదు. ఇక కేక్ అయితే కట్ చేసి ఇక మా బావ పెడుతున్నా. మా బావ ఏమో నీకు పెట్టాను ఫస్ట్ నాకు పెట్టానని నవ్వుకుంటా అంటుండు. ఇక మా బావ నాకు పెడుతుండు కేక్. ఇక పుట్టినరోజు శుభాకాంక్షలు అని చెప్తుండు. ఇక ఇంతలా నేను కూడా మా బావ పెట్టిన. ఇక మా తమ్ముడికి ఇట్లా బావకు మరింత పెట్టక్క, బావ లావు అవుతాడని చెప్తున్నారు. ఇక నేనైతే ఇక మా బావకి అయితే కేక్ పెట్టినా. ఇద్దరం కలిసి మంచి ఫోటోలు కూడా దిగినాం. మా అత్తమ్మ వాళ్ళు కూడా వచ్చారు. ఇక మా అత్తమ్మ వాళ్ళు నా కేక్ తినిపిస్తున్నారు, నేను వాళ్ళకి తినిపిస్తున్నా. ఇక మా మామయ్య ఎక్కువ ఫోటోలు ఏం దిగాడు. ఇక చూస్తున్నాడు, నవ్వుతున్నాడు. ఇక ఇంతలో మా సిస్టర్ వాళ్ళు కూడా వచ్చారు. అయితే వాళ్ళు నేను తినిపించే ముందు నువ్వు తినిపించడానికి కేక్ అని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఇక అందరు కలిసి తినిపించరు అని నేను చెప్తున్నా. ఇక వాళ్ళందరూ నా కేక్ తినిపిస్తున్నారు. ఇక తినిపించినాక వాళ్ళు నా కేక్ పూస్తున్నారు. ఇక మా అత్తమ్మ ఉండి వద్దంటుంది. ఏం కాదులే మంచిగా ఉంటుందని మా వాళ్ళు అంటారు నవ్వుకుంటా పోరగాండి. ఇక అందరు నాకు కలిసి పూసిరు. ఇక నేను కూడా అందరు నాకు పూసిరు కదా, మీకు ఒక్కరికైనా పూయాలని నేను వాళ్ళకి తినిపించి ఇక వాళ్ళకొక్కరికి పూసిన. ఇక నేను చాలా సరదాగా ఫన్నీగా నా బర్త్డే అయితే జరిగింది. ఇద్దరం ఒకరికొకరం పూసుకున్నాక మా తమ్ముడు నా కోసం గిఫ్ట్ తెచ్చిండు. వాడు అప్పటికప్పుడు ఆ నైట్ దేవుడు నాకు చాలా సంతోషం అనిపించింది. వాడు తెచ్చిన చిన్నదా పెద్దదా అని కాదు, వాడు నాకు ప్రేమతో తెచ్చిండు, అదే చాలు. ఇక అది ఓపెన్ చేసి చూసినాం. వాడు కోకోనట్ బిస్కెట్ ప్యాకెట్ తెచ్చిండు నా కోసం. ఇక తెచ్చినాక ఇద్దరం కలిసి కేక్ తినిపించుకున్నాం ఒకరికొకరం. వానికి నేను తినిపించినా, వాడు నాకు తినిపించిండు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.